హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము షిరిడీ నుండి నాసిక్ మా జర్నీ స్టార్ట్ చేసాము. షిరిడీ నుండి మనకి నాసిక్కి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ మేమైతే కార్ హైర్ చేసుకున్నాం. సో మనం కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము నాసిక్ సిటీలోకి ఎంటర్ అయ్యాం. మా కార్ డ్రైవర్ని అడిగితే ఇక్కడ ముక్తిధామ్ అనే ప్లేస్లో మనకి రీజనబుల్గా అకామిడేషన్ దొరుకుతుందని చెప్పిండు. ఇది ఒక టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ అండి. సో అందుకే మనకి బయట హోటల్స్తో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్గా అవైలబుల్గా ఉన్నాయి. రూమ్స్ని బట్టి మనకి ప్రైజింగ్ అనేది ఉంది. మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వేరే ప్రైస్ ఉంది. కామన్ వాష్రూమ్స్ అయితే కొంచెం తక్కువ ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉంది. లైక్ 3 షేరింగ్ 4 షేరింగ్కి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ హోటల్లోనే మనకి ముక్తిధామ్ భోజనాలయ కూడా ఉంది. సో మేము కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పంచవటికి వెళ్దామని బయటకు వచ్చేసరికి చాలా వర్షం అయితే పడుతుంది. కాసేపు అక్కడే బయట రోడ్ పైన వెయిట్ చేసి తర్వాత మేము బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ముక్తిధామ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాప్ అయితే ఉంది. మీరు ప్రీవియస్గా వీడియోలో చూస్తే మనకి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దగ్గర ఒక జంక్షన్ లాగా ఉంది, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుండి మనం 266 బస్ నెంబర్ ఎక్కితే డైరెక్ట్ పంచవటి వరకు వెళ్ళొచ్చు. ఈచ్ వన్ వచ్చేసి మనకి 30 రూపీస్ టికెట్. నాసిక్ టు పూణే స్టాప్ నుండి మనకి పంచవటి స్టాప్ అయితే హాఫ్ అన్ అవర్ జర్నీ అండి. అదే మనకి లాస్ట్ బట్ వన్ స్టాప్ ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పంచవటి స్టాప్లో దిగిన తర్వాత మనకి ఆపోజిట్ సైడ్ అయితే రోడ్ క్రాస్ చేసి మనకి అక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే ఉంటుంది పంచవటి అని. అటు సైడ్ మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలానే ముందుకు వెళ్తుంటే మనకు ఒక చౌరస్తా అయితే వస్తుంది. అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చుట్టూ. శివ మందిర్, కాలారాం మందిర్, ఇంకా బాలాజీ మందిర్. సో మేము వెళ్ళిన టైంకి లక్కీగా అక్కడ శివుడి ఊరేగింపు జరుగుతుంది. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ముందుకి పంచవటి గంగ దగ్గరికి అయితే వెళ్ళాము. పంచవటి యొక్క స్థల పురాణం ఏంటంటే, సీతారాములు ఇంకా లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళే దారిలో గోదావరి తీరాన్ని చేరుకుంటారు. అప్పటికే అక్కడ నివసిస్తున్న అగస్త్య మహాముని మీ వనవాసానికి ఇదే అనువైన ప్రాంతం అని సూచిస్తాడు.
అప్పుడు శ్రీరాముడు ఇదే ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నట్లు కథనం. ఈ ప్రాంతంలో 5 పెద్ద రావి చెట్లు ఉండేవంట. వీటినే సంస్కృతంలో వటవృక్షాలు అంటారు. అందుకే దీనికి పంచవటి అని పేరు వచ్చింది. నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వర్లోని కొండల్లో పుట్టిన గోదావరి నది నాసిక్ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. తండ్రి మరణ వార్త విన్న తర్వాత శ్రీరాముడు ఇక్కడే శ్రద్ధ కర్మలు చేసినట్లు చెప్తుంటారు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడే స్నానమాచరిస్తుండేవారట. అందుకే ఇప్పుడు వాటిని సీతారామ లక్ష్మణ్ కుండ్ అనే పేర్లతో పిలుస్తున్నారు. నది చుట్టూ మనకి గోదావరి మాత ఆలయం, గంగాదేవి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయాలు, కాలభైరవ ఆలయం కూడా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల ఎక్కువ వాటర్ ఫ్లో అయితే లేదు. సో ఎవరు స్నానాలు అయితే చేయట్లేదు ఇక్కడ. అండ్ లక్కీలీ మేము వెళ్ళిన టైంకి గంగాహారతి అయితే స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ గంగాహారతి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.